దిస్ వీడియో ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ముందు సేవ్ చేసుకోండి. వీడియో మొత్తం చేసిన తర్వాత షేర్ చేయండి. దానికంటే ముందు కృష్ణాడాక్స్ ని ఫాలో చేయండి. ఎందుకంటే దిస్ వీడియో ఇస్ ఎస్పెషల్లీ టు ఎన్హాన్స్ యువర్ క్యారెక్టర్ అనమాట. ఈ వీడియోలో నేను 3 బాడీ పోస్టర్స్ అయితే మేము ముందు పెట్టబోతున్నాను. స్టూడెంట్స్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు. ఈ టైప్ ఆఫ్ బాడీ పోస్టర్స్ మీ వర్క్ లో గానీ లేకపోతే ఎక్కడైనా కూడా ఎగ్జిబిట్ చేస్తే దట్ విల్ గివ్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ యూ. అందులో ఫస్ట్ వచ్చేసి బాడీ పోస్టర్. సో బాడీ పోస్టర్ లో వచ్చేసి మనకి పవర్ పోస్టర్స్, న్యూట్రల్ పోస్టర్స్ అని 2 ఉంటాయి. పవర్ పోస్టర్ వచ్చేసరికి మీలోని కాన్ఫిడెన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఆ పవర్ పోస్టర్ అనేది మాట్లాడేటప్పుడు గానీ నడుస్తున్నప్పుడు గానీ మీ చెస్ట్ పోస్టర్ ముందరకు వచ్చి మీ షోల్డర్స్ కొంచెం వెనక్కి వెళ్తే దట్ విల్ షో దట్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్ ఉన్నట్టు. అదే మీరు ఒకవేళ ఇలా చేతులు ముందరకు అనుకుని షైగా ఫీల్ అవుతున్నట్టు వేరే వారిని అండర్ ఎస్టిమేట్ చేసే అవకాశం ఉంది. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే జెస్చర్స్ వై కమ్యూనికేషన్. సో మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా కూర్చుని ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది, లేదా ఇలా చేతులు కదుపుతూ మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, దట్ విల్ బి వెరీ ఎక్స్ప్రెసివ్. సో ఇలా ఎక్స్ప్రెసివ్ నేచర్ లో పక్కన వాళ్ళకి లెవెలీగా అనిపించాలంటే మీరు హ్యాండ్ మూవ్మెంట్స్ ఎక్కువ చేస్తుండాలి మాట్లాడేటప్పుడు. అండ్ థర్డ్ వచ్చేసి ఐ కాంటాక్ట్. పోలీసులు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు, మీరు ఫేస్ టు ఫేస్ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడితే మీ మీద ఒక పాజిటివ్ అంటే ఇతను మాట్లాడేది ట్రస్ట్ వర్తి అనే ఒక ఐడియా వాళ్ళకి వస్తుంది అనమాట. అందుకనే పోలీసులు ఎప్పుడు కూడా స్ట్రైట్ గా చూసి మాట్లాడు, కింద చూసి మాట్లాడుతూ దొంగలాగా ఎందుకు చూస్తున్నాం అంటుంటారు అనమాట. సో ఎప్పుడైనా ఎవరితో మాట్లాడేటప్పుడు స్ట్రైట్ గా చూస్తూ మాట్లాడండి, కిందకి పైకి పక్కకి చూస్తూ మాట్లాడకండి. సో ఇవి నేను చెప్పాలనుకున్న 3 క్యారెక్టరిస్టిక్స్. వీలైతే ఎక్కడైనా యూజ్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ కెరీర్ అనమాట. సో ఖచ్చితంగా గివ్ ఇట్ ఎ ట్రై.